అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మనకి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక మునుపు దేవుని వాక్యపు వెలుగులో మన యొక్క బలహీనతలు, పతనములు, అపరాధములు, పాపములు, దోషములు, తప్పిదములు, మన నిర్లక్ష్యం, అలక్ష్యం, అనాలోచన, అజాగ్రత్తలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని మనము ప్రభు యొక్క ప్రార్థనలో ప్రభుతో కలిసి మాట్లాడటంలో ప్రభు మనకు సహాయం చేయనుగా. ఈ సమయంలో మరి ఏ విషయంలో మనం తప్పిపోతున్నాము? మనుష్యుని యొక్క బలహీనతలు ప్రభు ఎరుగును. అయితే మన శరీరమే బలహీనమైంది. ఈ బలహీన శరీరంలో బలమైన దేవుడు ఉన్నాడు కాబట్టి క్షమాపణ అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏ విషయంలో మనం ప్రభు దగ్గర మరి సమాధాన పడాలి అని దేవుని వాక్యం నుంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల పుస్తకం 20 అధ్యాయం 26వ వచనం. జడ్జెస్ చాప్టర్ 20 verse 26. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులు, సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వ్యక్తి మరి న్యాయాధిపతుల పుస్తకంలో మనం ఆ మాట గమనిస్తాము. న్యాయాధిపతుల పుస్తకం 20వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు రాజు లేని దినాల్లో జరిగిన సంగతి ఇది. మరి ఆ దినాల్లో లేవీయుడైనటువంటి ఒకడు ఎఫ్రాయిము మన్యములో ఉత్తర భాగమున పరదేశిగా నివసిస్తూ ఉన్నాడు. అతడు యోదా బెత్లెహేం దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీని ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. ఉపపత్ని అంటే భార్య తర్వాత ఇంకొక భార్య అని అర్థం. భార్య ఉండగా ఇంకొక భార్య అని అర్థం. సో ఉపపత్నిని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఆమె కొంతకాలం ఉండి అతని దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొంతకాలానికి ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిద్ది. తన ఇంటి యోదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి 4 నెలలు అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈయన సరే వివాహం చేసుకున్నాను కదా, ఉపపత్ని అయినా భార్య కదని తనను కడగా ఉంచటం తనకు ఇష్టం లేక మరలా వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్తాడు తీసుకొచ్చుకోవడానికి. వెళ్తే వాళ్ళ తండ్రి మరి ఈరోజుండు, రేపుండు, ఈరోజుండు, మొత్తం కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న తర్వాత చివరికి ఇక ప్రయాణమై వెళ్తూ ఉంటాడు. ప్రయాణమై వెళ్ళేటప్పుడు కొంచెం చీకటి పడుతుంది. చీకటి పడినప్పటికి కూడా వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఒంటెలు, గాడిదలు, గుర్రాలు. ఈ స్త్రీని తీసుకున్నాడు, తన భార్య ఉపపత్ని అయిన స్త్రీని తీసుకున్నాడు. తనతో ఉన్నటువంటి వారిని మరి సేవకులను తీసుకొని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి అక్కడ గిబియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు పొద్దు కొంకుతుంది. అయితే ఇక్కడ ఉందామయ్యా అంటే ఇక్కడ వద్దు, ఇది గిబియానులది, ఇది వద్దు మనకి, మరి రామాలోను ఉందాం, బ్రస చేసేద్దామని చెబుతాడు. అతడు నీవు రమ్ము, ఈ స్థలంలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కానీ రామాలోనే కానీ రాత్రి బస చేసేద్దాము. అయితే వాళ్ళు ప్రయాణం వెళ్తున్నప్పుడు యెబూసీయులదైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదుము రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు 12వ వచనం ఇశ్రాయేలీయులు కాని అన్యుల పట్టణంలో ప్రవేశింపొద్దు. కాబట్టి ఇశ్రాయేలీయులు కాని అన్యుల పట్టణంలో మనం ప్రవేశించకూడదు. కాబట్టి మనం మన ఇశ్రాయేలీల ప్రాంతానికి వెళ్దామని వాళ్ళు ప్రయాణమై మరి అక్కడ గిబియాలో కానీ రామాలో కానీ బస చేద్దామని వెళ్ళినప్పుడు అక్కడ మరి బెన్యామీనీయుల ప్రాంతమైన గిబియా ప్రాంతానికి వెళ్తారు. అక్కడ రాత్రి ఉంటే ఎవ్వరు పిలవరు. వాస్తవంగా ఇశ్రాయేలీల మధ్యకి ఎవరన్నా వస్తే ఆ రాత్రి ఎవరైనా ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు. అంత గొప్ప మనసు కలిగినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు. మరి వీళ్ళు ఉన్నప్పుడు ఎవ్వరు పిలవలేదు, చీకటి అయిపోయింది. అయితే ఒక వృద్ధుడు వాళ్ళని తీసుకెళ్తాడు.
మా ఇంటికి రండి, మా ఇంటికాడ మీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయని ఆయన కూడా ఎఫ్రాయిము మన్యపు వాడే. వీళ్ళని తీసుకెళ్ళి ఆ రాత్రి ఉన్నప్పుడు ఆ గిబియాలో ఉన్న ఆ పట్టణంలో ఉన్న మరి కొంతమంది వాళ్ళ గురించి ఏం రాస్తాడంటే పోకిరీలు అని రాయబడి ఉంది. వాళ్ళు 22వ వచనం, పోకిరీలు ఇల్లు చుట్టుకొని మీ ఇంటికి వచ్చిన వాళ్ళని బయటికి పంపించు, మేము వాళ్ళని ఎరుగునట్లు ఆ మనుష్యుని. అంటే వీళ్ళ జీవితం ఎలా ఉందంటే వ్యభిచార సంబంధమైన జీవితం అన్నమాట, నష్టపరిచే జీవితం. అసలు పురుషుడిని బయటికి రమ్మంటున్నారు, అతను నేను ఎరగాలంటున్నాడని ఆ ముసలి వృద్ధుడు వచ్చి, అయ్యా మీకు సమ్మతమైతే వారి యొక్క ఉపపత్ని ఉన్నది, నా కుమార్తె కూడా ఉన్నది, మీరు తీసుకెళ్ళి మీ ఇష్టానుసారంగా చేయండి, అంతేగాని ఆ మనుషుడి జోలికి మీరు పోవద్దంటే వాళ్ళు అట్లనే మరి దొమ్మిగా భయపడతా ఉంటే వెంటనే తలుపులు వేసేస్తాడు. తలుపులు వేసి మరి ఉపపత్నిని బయటికి పంపిస్తాడు. అయితే వాళ్ళు ఈ గిబియా వాళ్ళు ఎవరో కాదు, బెన్యామీను సంతానం అన్నమాట. బెన్యామీన్ అంటే ఇశ్రాయేలు గోత్రంలో ఒక గోత్రం. ఈయన వాస్తవంగా పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, మన వాళ్ళ ఇంటికి వెళ్దామని వచ్చాడు. ఇప్పుడు ఈయనకు జరిగిన నష్టం మన వాళ్ళే కనుక నష్టం చేసేది బయట వాళ్ళు కాదు. ఎప్పుడైనా దేవుని పిల్లమని చెప్పుకుంటారు కానీ మనకు నష్టం చేసేది మన దగ్గర ఉన్న వాళ్ళే. కాబట్టి అనుకున్నాడు పాపం, నేను నా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్షేమంగా ఉంటాను, ఈ అన్యుల దగ్గరికి వెళ్తే నాకు క్షేమం లేదనుకున్నాడు పాపం. కాబట్టి యెబూసీయుల ప్రాంతం నుంచి గిబియాకు వచ్చాడు. అక్కడ తను ఏదైతే కోరుకున్నాడో అది జరగలేదు, కానీ తనకు నష్టం జరిగింది. ఆ నష్టం చూసారా, ఆ ఉపపత్నిని భయంకరంగా రాత్రంతా వాళ్ళు నష్టం చేసి వెళ్ళిపోతారు. ఆమె పాపం ఆ గడప మీద చేతులు పెట్టి చనిపోతుంది. ఇప్పుడు తెల్లారింది, తలుపు తీసేసరికి ఆమె చేతులు పెట్టి చనిపోయింది. ఆమెని తన గుర్రం మీద ఎక్కించుకొని అలానే ఆ ఇశ్రాయేలీల ప్రాంతమైన వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే 12 ముక్కలుగా కోస్తాడు. ఆ స్త్రీని 12 ముక్కలుగా కోసి 12 గోత్రాలకు పంపించేసేస్తాడు. ఏంటి ఈ వెర్రిపనం ఇట్లా జరిగింది, నా వాళ్ళు అనుకొని నేను వచ్చాను, కానీ నా వాళ్ళే నన్ను నష్టం చేశారు, దీనికి నాకు న్యాయం చేయండి అని పంపిస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అందరిని పిలిస్తే బెన్యామీను గోత్రం మాత్రం రాదు. అప్పుడు వాళ్ళు పంపుతారు బెన్యామీను గోత్రానికి సమాచారం, ఇప్పుడు మీరు ఈ జరిగిన వెర్రి పని ఏంటి, ఎవరు ఆ పని చేసింది, వాళ్ళని మాకు అప్పగించండి అంటే వాళ్ళు యుద్ధానికి వస్తారు, యుద్ధం చేస్తారు. యుద్ధం చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఎవరు ముందు వెళ్ళాలి అంటే వాళ్ళు యూదా గోత్రం వెళ్ళాలంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు 22,000 మందిని చంపేస్తారు. ఎవరు? బెన్యామీనీయులు. మళ్ళా వెళ్తారు, మళ్ళీ 18,000 మంది ఇశ్రాయేలుని చంపేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇక ఉపవాసం ఎట్లా చేయాలి, ఏదో మన ఇష్ట ప్రకారంగా చేస్తే దేవుడు కార్యాలు జరిగించడండి. మనం అనుకుంటాం ఈరోజు ఉపవాసం ఇంతే. ఉపవాస ప్రార్థన అనేది మన ఇష్ట ప్రకారంగా చేస్తే కాదు, దేవుని ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం చేయాలి. ఆ రోజుల్లో వాళ్ళు ఉపవాసం ఉన్నారు, కానీ 2 సార్లు నష్టపోయారు. ఒకసారి ఏమో 22,000 మంది చనిపోయినారు, రెండోసారి 18,000 మంది చనిపోయారు. నష్టపోయిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఎలాగంటే అలాగ చేయకూడదు ఉపవాసం. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంట, ఇప్పుడు ఇది మనం చదువుకున్న భాగం. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ జనులందరూ బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. మనం ఉపవాసం ఉన్నామంటే ఆ ఉపవాస ప్రార్థనకి ఫలితం ఏంటంటే, ఫలితం మనం చేదిక్కించుకోవాలంటే, ఫలితాన్ని ప్రభు ద్వారా పొందాలంటే ప్రభుకు చేసేవి మనం ఫస్ట్ చేయాలి. ప్రభుకు చేసేవి మనం చేయకుండా నువ్వు నాకే ఇవ్వాలనుకుంటే అవి అయ్యే పనులు కాదు. వీళ్ళు ఏం చేశారు, మొదటిసారి వెళ్ళారు. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు అందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షెబా వరకు గిలాదు దేశం వరకు వారి సమాజం ఏకమనస్సు కలిగి మిస్పాలో కూడుకున్నారు. ఏకమనస్సుతో అందరూ కూడుకున్నారు, ఏం ప్రయోజనం లేదు. అప్పుడు జనులందరూ ఏకీభవించి
ఒక మాటకు వచ్చారు. కాబట్టి ఇశ్రాయేలు అందరూ ఒక్క మనుషుడైనట్టుగా 18వ వచనం, బేతేలునకు పోయి మళ్ళీ బెన్యామీనులతో యుద్ధం చేయడానికి ఎవరు పోవాలయ్యా అంటున్నారు. యోధా గోత్రాన్ని బొమ్మన్నాడు. అప్పుడు మరి ఉత్తిగా పోవటం, అడగటం, వెళ్ళటం. ప్రభుకు చేసేది ఏం చేయాలి? ఏదో అడిగి వెళ్ళేది కాదు. మనం ప్రభుకి ఏం చేయాలి? ప్రభుకు మనం ఏం చేస్తే ప్రభు మనకు జవాబిస్తాడు. ఇది తెలుసుకోవాలి. చాలామంది అది తెలుసుకోరు. ఉపవాసం ఉన్నాం అంతే, దేవుడు ఇస్తాడు. ఎప్పటికీ అలా కాదండి. ఇక్కడ వీళ్ళంతా 2 సార్లు నష్టపోయిన తర్వాత మూడోసారి తెలుసుకునే విషయం అసలు గ్రహించారు. ఎందుకు మనకింత నష్టం జరుగుతుందని. ఒకటి, ఇశ్రాయేలు అందరూ కూడా వచ్చారు, బేతేలుకు వచ్చారు, ఏడుస్తున్నారు, సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు చేసిన పని దహన బలులు, సమాధాన బలులు. ప్రభుకి ఇష్టమైన అర్పణలు అర్పించారు. సమాధానంతో దేవుని సన్నిధికి వెళ్ళారు. దహన బలి కనుక వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం దహన బలి, సమాధాన బలులు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా చేసిన మరి అపరాధములు తీసివేయబడటానికి బలులనే అర్పించారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే, ఒకటి సమాధాన బలులను, దహన బలులను, సమాధాన బలులను అర్పించి ఆయన సన్నిధిలో ఉపవాసం ఉన్నారు. మన జీవితాల్లో కూడా మనలను మనము దేవుని ఎదుట సమాధానపరుచుకోవాలి, దేవునికి అర్పించాలి. నాకిచ్చి నన్ను శోధించి అడగమన్నాడు. మనం ప్రభుకి ఇచ్చే దగ్గర చెయ్యి వెనక చూస్తాము, కానీ దేవుడు నాకు ఇవ్వాలి అని చేతులు చాపుతాం. ఇచ్చే దగ్గరేమో చెయ్యి వెనక తీస్తాము, తీసుకునే దగ్గర చెయ్యి చాపుతాం. దేవుడికి అన్నీ తెలియదా? మన పరిస్థితులు అన్నీ తెలుసు. మనమేంటి, మన పరిస్థితులు. మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు వీళ్ళు దహన బలులు అర్పించారు, సమాధాన బలులు అర్పించారు. అవి అర్పించుతూ ఏం చేశారంట, ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి, ఇశ్రాయేలులందరూ జనులందరూ అంటే అర్థం ఏంటంటే, ఒకటే ఏకీభవించి ఈ బలులు అర్పించుటతో పాటు వాళ్ళు చేసిన ప్రార్థనలో ఉన్న మొదటి ఘట్టం ఏంటంటే ఏకీభవించారు. ఈ రోజుల్లో కూడా ఏకీభావం అనేది అవసరం. సంఘాల్లో, కుటుంబాల్లో ఏకత్వం, కలిసి జీవించటం. మత్తయి 18:19, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన యెడల వారికి అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. ఈ భూలోకంలో నువ్వు ఏకీభవిస్తే పరలోకంలో ఉన్న తండ్రి ద్వారా మనకు దొరుకుతుంది. ఈరోజు పరలోకంలో ఉన్న తండ్రి ద్వారా మనకు దొరకటం లేదంటే కారణం భూలోకంలో ఏకీభవించలేకపోతాం. ఏకీభవించడం అంటే అర్థం ఏంటంటే, మన మనసులు ఏకీభవించాలి. మనిషి మనసుల్లో రకరకాలుగా ఉంటాయి, మళ్ళీ మనం ఏకీభవించినట్లు ఉంటాం. అలాంటిది ప్రభుకి ఇష్టం లేదండి. మనం మనస్ఫూర్తిగా నా ప్రభు, నా సంఘం, నా ప్రజలు, నా వాళ్ళు, నా కుటుంబం అని గ్రహించి ఏకీభవిస్తే అప్పుడు దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మనం అసలు ఏకీభావం అనేది మనకు తెలియదు. పరిశుద్ధులతో వారి ప్రార్థనతో నేను కూడా ఏకీభవించాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆమెన్ అనరు. అందరితో కలిసి ఆమెన్ అంటే అర్థమైంది ఏకీభవించటం అని అర్థం. కొంతమంది ఆమెన్ అనరు, దాని కూడా ప్రేయర్ చేసి మనం ఇక సాధించుకుంటూ ఉంటాం. అలా ఉండకూడదు. పూర్తిగా అయ్యేంత వరకు మనం ఎప్పుడైతే ఉంటామో ఇట్ ఈస్ కాల్డ్ ఏకీభవించటము. మొదటిగా వీళ్ళంతా ఏం చేశారంటే ఏకీభవించి, ఎలా? న్యాయాధిపతులు 20:11, ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించారు. వాళ్ళంతా మేమంతా ఒక్కటే. మనం కూడా ఈరోజు సంఘాల్లో మేమంతా ఒక్కటే అనుకుంటున్నాము. మనము ఏకీభావం మన జీవితాల్లో లేదు. ఎప్పుడైతే మనం ఏకీభవిస్తామో అప్పుడే పరలోకంలో ఉన్న తండ్రి ఈ భూలోకంలో మన అవసరం తీరుస్తాడు. ఎప్పుడైతే ఏకీభవించమో ఏమి దొరకదు. చూడండి, చాలాసార్లు మనం ఎవరితో ఏకీభవిస్తామంటే 51 కీర్తన 18 నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. దొంగ అంటే ఎవరు అంటే సైతానుగాడు. అంటే మందిరాన్ని చెరిపే ప్రజలు, మందిరాన్ని నష్టం చేసే ప్రజలు, దైవ సేవకుల మీద, సంఘం మీద అబద్ధాలు చెప్పి
నిలబడే ప్రజలు. వారి జీవితం అంతా అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. వారు నష్టం చేసే ప్రజలు. వాళ్ళతో మనం ఏకీభవించామంటే సైతాన్ గాడితో ఏకీభవించినట్టే. మరి వాళ్ళతో ఏకీభవించి మనం సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేసినా మన ప్రార్థనలకు జవాబు రాదు. ఇది క్రైస్తవ సమాజం తెలుసుకోవటంలో ఎవరితో ఏకీభవించాలి, ఎవరితో ఏకీభవించకూడదు అనే తారతమ్యం మనం తెలుసుకోవాలి. మంచి చెడులు అనేది దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఏదో గుడ్డిగా వెళ్ళటం కాదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటే మనకేంటి, దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది చూడాలి. వాక్యం ఏం చెబుతుంది? ఏకీభవించి. ఎవరితో ఏకీభవించాలి? దేవుని, నీ సంఘం, నీ ప్రజలు, నీ కుటుంబంతో మనం ఏకీభవించాలి. అంతేగాని మరి దొంగతో ఏకీభవించడం అంటే సంఘాన్ని నష్టం చేసేవాడు. సంఘం వెలుపులకు పోయి నష్టం చేస్తూ ఉంటారు. ఎట్లా సంఘాన్ని నష్టం చేయాలి, ఎట్లా బురద చల్లాలి, ఏమేమి మాటలు వాళ్ళకి చెప్పాలి, తీయని మాటలు రకరకాలు చెబుతూ ఉంటారు. వాడే సైతానుగాడు, వెలుగు దూత వేషం వేసుకొని ఉంటాడు. కాబట్టి వానితో మనం ఎంతకాలం ఏకీభవిస్తామో అంతకాలం దేవుని నుంచి మనం ఏమి పొందుకోలేము. ఇది నిజం, ఇది సత్యం. ఎప్పుడైతే అలాంటి వాళ్ళతో మనం ఏకీభవించకుండా దేవునితో సహవాసం చేస్తూ దైవ సేవకులు చెప్పిన మాటలు వింటూ సంఘ సహవాసంలో మనం ఏకీభవించి దేవునితో కలిసి జీవించడం ద్వారా నువ్వు అడుగు తప్పనిసరిగా నీకు ఇస్తాడు. తారతమ్యం ఏంటో అప్పుడు తెలుసుకుంటాం మనం. కాబట్టి సంఘం వెలుపలు వీళ్ళు, సంఘం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు రకరకాలుగా ఉంటారు ప్రజలు, మూఢులు. అలాంటి వాళ్ళతో మనం ఎప్పటికీ ఏకీభవించొద్దు. వాళ్ళ మాట తీసుకోవద్దు. వాళ్ళు ఫోన్లు చేసినా మనం ఎత్తొద్దు. వాళ్ళ మాటలకు మనం లోబడొద్దు. ఏదో పని కట్టుకునేలా మనతో మాట్లాడుతూ ఉంటారు. అవసరం లేదు మనకి. అలాంటివి మనం ఎత్తకపోయినా పర్వాలేదు. ఈరోజు మన జీవితంలో పొందుకోలేకపోతున్నామంటే దొంగతో ఏకీభవించి మనం చేస్తున్న పనులు. కనుక మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది? ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక్క మనుషుడేంటికి ఏకీభవించారు. ప్రార్థనకు జవాబు రావాలి. 22,000 మంది చనిపోయినారు, 18,000 మంది చనిపోయినారు. నష్టం పోడ్చబడాలి. ఆల్రెడీ అక్కడ ఒక స్త్రీని గలిబిలు చేశారు వాళ్ళు. అందుకని వీళ్ళు చేసిన ప్రార్థనలో దహన బలులు, సమాధానాలు అర్పిస్తూ ఒక్కడైనట్టుగా ఏకీభవించారు. రెండోది ఐక్యత, యూనిటీ. వాళ్ళలో ఏముందంట? యూనిటీ. మా దైవజనులు లేక మా కుటుంబం ఏది చెప్తున్నారో దానికి మేము కట్టుబడి ఉంటాం. అంతేగాని మా ఇష్ట ప్రకారం ఎక్కడికంటే అక్కడికి మేము వెళ్ళాం. చూడండి, ఈ మధ్యకాలంలో బంధువులే మనల్ని పిలుస్తారు. మనకి మన సంఘం నుంచి వెళ్ళిపోయిన బంధువులే మనల్ని పిలుస్తారు. మరి బంధువులు పిలిచారు కదండి, వెళ్ళొచ్చు కదా, వెళ్ళాలి కదా అంటే మనం ఆలోచన చేయాలి. నేను ఒక సంఘ క్రమానికి కట్టబడి ఉన్నాను. మరి మా దైవజనుడిని పిలవకుండా మమ్మల్ని పిలిస్తే మేము ఎందుకు వెళ్తాం? మా దైవ సేవకులకి అనుమతించి మమ్మల్ని అందరం పిలిస్తే మేము వెళ్తాం. ఈ ఆలోచన రావాలి మనకి. ఏదో పిలవగానే మనం అన్నీ చేసుకోకూడదండి. కనుక యూనిటీ అనేది మనలో ఉండాలి. ఏకత్వం అనేది, ఐక్యత అనేది ఉంటే దేవుడు మనకి ఏం చేయాలో అది చేస్తాడు. ఈ రోజుల్లో సంఘాల్లో యూనిటీ లేదు, మనుషుల్లో యూనిటీ లేదు, కుటుంబాల్లో కూడా యూనిటీ లేదు. యూనిటీ లేకపోవడం వల్లే సైతానుగాడు ఆడుకుంటున్నాడు. మనుషులతో ఆడుకుంటున్నాడు, కుటుంబాలతో ఆడుకుంటున్నాడు, సంఘాలతో ఆడుకుంటున్నాడు. ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు. శ్రద్ధ అనేది ఉండాలి మనలో. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకోవడం వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఖైదీగా ఉండి చెప్పిన మాటలు. యూనిటీ ఎలా ఉందమ్మంది? ఎస్కోల్ అంటే ఒక యూనిటీ, ఒక కుటుంబం. యూనిటీ అని చెబుతాం, మళ్ళా ఇక్కడ విషయాలన్నీ అక్కడ విషయాలన్నీ చేరేస్తూ ఉంటారు కొంతమంది. ఏమేమి జరుగుతున్నాయి ఏంటి? కొంతమంది జీవితాలన్నీ అంతే. అలా ఉండటం వలన మనం ఏ ప్రయోజనాలు పొందుకోలేమండి. ఇశ్రాయేలు ప్రజల జీవితం అందరూ కూడా కలిసిపోయారు. యూనిటీ అనేది మన జీవితంలో ఉండాలి. ఇది లేకపోవటం వల్లనే సైతాను కూడా మనం నష్టం చేస్తాడు. ఇక మూడోది, వాళ్ళందరూ కూడుకున్నారంటే వాళ్ళలో సహవాసం, ఫెలోషిప్ ఉంది. వాళ్ళంతా కలిసి ఒక సహవాసంగా కూర్చబడ్డారు. 1 యోహాను 1:3. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇది మన సహవాసం అయి ఉండాలి. దేవునితో సహవాసం, కుమారుడితో సహవాసం అంటే ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి,
ప్రభు బిడ్డల సహవాసంలో ఉండాలి, ప్రార్థనలకు రావాలి, వారకూడికల్లో ఏకీభించాలి. ఇట్ ఈస్ కాల్డ్ ఫెలోషిప్ అంటారు. కొంతమంది ఆదివారం వస్తారు, మిగిలిన వారాలు అసలు రారు. వాళ్ళకి సహవాసం లేదు. వాళ్ళతో మనం ఏకీభించకూడదు. వాళ్ళతో మనం సహవాసం చేస్తే వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయి. బైబిల్ చదువుకోం, ప్రార్థన చేసుకోం, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. ఎందుకంటే వాళ్ళ అంటువ్యాధి మనలోకి వచ్చేసిందని అర్థం. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయని అవసరం లేదు. మనం దేవునితో, ఆయన కుమారుడితో సహవాసం చేస్తున్నామంటే ప్రార్థన జీవితం ఉండాలి, బైబిల్ పఠనం ఉండాలి, ప్రభు బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. ఇది మనకి. అందుకే 1 యోహాను 1:6 ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచూ సత్యమును జరిగించకుందుము. మనం చెబుతాం మా ప్రభుతో సహవాసం చేస్తున్నామని చీకటిలో నడుచుకుంటాం. అంటే సైతాను గాడితో నడుచుకుంటాం. సైతాను గాడి పోలికలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటాం. అట్లా నడుచుకోవటం ద్వారా ఏమైందంటే మనం అబద్ధీకులం అయిపోతాం, సత్యాన్ని జరిగించలేని వాళ్ళం అవుతాం. కనుక మన జీవితం ఎలా ఉంది, మనం ఎవరితో ఏకీభవిస్తున్నాం, మన సహవాసం ఎవరితో ఉన్నది, మన యూనిటీ ఉందా మనకి. 4వది సమిష్టిగా, జనులందరూ అంటే అర్థం ఏంటంటే సమిష్టి. అపోస్తలుల కార్యము 2:44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినది అంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఆ రోజుల్లో పైసలు, వాళ్ళ కాడ ఉన్న పైసలన్నీ తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ఏ కొదవలేదు వాళ్ళకి. సమిష్టిగా అంటే ఐక్యతతో కలిసి సహవాసంలో ఏకీభవించి ఒక్క మనుషుడైనట్టుగా ఉన్నారు. అలానే మనం ఏదో పైసలు తీసుకొచ్చి పెట్టుకోమని కాదు, కానీ ఏదన్నా ఒక విషయం మనం చేయాలనుకున్నప్పుడు కలిసికట్టుగా ఇదిగో నా వంతుగా నాది ఇది అని మనం దేవుడి సన్నిధికి రావాలి. నా వంతుగా ఇది అట్లా. అప్పుడు ఏ కొదవ అనేది ఉండదు. ఈరోజు సంఘాల్లో చాలామంది వస్తున్నారు, కానీ మరి అన్నిటికీ బాగుంటారు. ఆ పార్టీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళుగా ఉంటారు. కనుక నేను పాత మందిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాతో ఏమంటాడంటే, అన్న మీరు ప్రార్థనకు పిలవండి వస్తాం, వాక్యానికి పిలవండి వస్తాం, కానీ పైసలు అంటే మాత్రం మేము అది అయితే మేము ఇయ్యలేము. చూసారా, దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వడానికి మనం వెనకం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది కూడా మరి అన్నిటి దగ్గర నమ్మకంగానే ఉంటారు. కాబట్టి ఆ పార్టీ దగ్గరకు వచ్చేసరికి అపనమ్మకస్తులంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ అలా లేరు. వాళ్ళు సమిష్టిగా ఉంచుకున్నారు. అంటే ధనము కానీ ఆధ్యాత్మికం కానీ మనం సమిష్టిగా అంటే ఒకరితో ఒకరు కలిసి ఒక భోజనం, ప్రేమ విందు, అందరూ కలిసి సువార్త పరిచర్య కలిసి, గృహ కూడిక కలిసి, మా ఇంటికి అయితే అందరు రావాలి, నేను ఎవరింటికి వెళ్ళను అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదుగా. కాబట్టి ఇలాంటి మనం తీసేసుకోవాలి, సమిష్టిగా ఉండటం అనేది నేర్చుకోవాలి. అపోస్తలులు 4:35 వారిలో ఎవనికి కొదువలేదు, దేవుడు ఎవరికి కొదువ ఉంచలేదు ఇప్పుడు సమిష్టిగా ఉన్నప్పుడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? 5వది బేతేలులో ప్రవేశించి, బేతేలు అంటే దేవుని మందిరము, బేతేలు అంటే దేవుని సన్నిధి, బేతేలు అంటే దేవుని ఇల్లు, బేతేలు అంటే పరలోకపు గవిని, బేతేలు అంటే మ్రొక్కుబడి అర్పించు స్థలము, బేతేలు అనగా నూనె పోచిన స్థలము, బేతేలు అనగా దేవుని ప్రత్యక్షత. ఆదికాండం 28:17, ఆదికాండం 31:13, ఆదికాండం 35:7 ఈ మాటలు ఉన్నాయి. కనుక 5వ అనుభవం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రవేశించాలి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? ఎక్కడ 2-3 నా నామమున కూడినారు అక్కడ వారి మధ్యలో అన్నాడు. అంటే మనం ఇప్పుడు లైవ్లో ఉన్నాం, ఇది దేవుని సన్నిధే. ఇప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉంటున్నాం. మనం ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఏకీభవించాం. ఇది దేవుని సన్నిధి. సపోజ్ కొంతమంది ఆఫీసుల్లో ఉండొచ్చు, కొంతమంది ఇంట్లో పనిలో ఉండొచ్చు, కొంతమంది రకరకాల స్థలాల్లో ఉండొచ్చు. అంత మాత్రం చేత అయ్యో అక్కడ ఉన్నావేంది, ఈ పని చేస్తున్నావేంది, ఇది దేవుని సన్నిధి కదా నువ్వు ఈ పని చేస్తున్నావని అని చెప్పడానికి లేదు. మనం ఆఫీస్కి వెళ్ళాం, ఆఫీస్ వర్క్ చేస్తున్నాం, లైవ్లోకి వచ్చాం, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్టే. అంతేకాదు దాన్ని వేరేగా మనం అనుకోకూడదు. మనకు నచ్చినట్టు మనం అంటాం, కానీ దేవుడు అట్టాడు. దేవునికి ఏది నచ్చితే అదే అంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ధర్మశాస్త్రం లేని వాళ్ళకి ధర్మశాస్త్రం లేనివాడుగా ఉన్నాను, ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళకి ధర్మశాస్త్రం కలిగిన వాడుగానే ఉన్నాను, యూదులతో యూదుల్లాగా ఉన్నాను. రకరకాలుగా అంటే దేవుని వాక్యం ఇతరులకు బోధించాలి, ఆత్మను రక్షించుకోవాలి,
మనుషుల్ని దేవుని వైపు మళ్ళించి అందులో స్థిరపరచాలంటే ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనకి కొద్దిగా తెలుసుకోవటానికి చాలా ఉంది. ఒక నాణ్యం బొమ్మే ఉండదు, పక్కన బొరుసు కూడా ఉంటుంది. చీకటి ఎట్లా నిజమో పగలు కూడా అంతే నిజం. అలా దేవుని ప్రజలైన మనం ఏదో ఒక్క మాట పట్టుకుని దాన్నే ఊగులాడుతూ ఉండకూడదు. దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటో కూడా తెలుసుకోవాలి. అందుకే మరి విశ్రాంతి దినమున ఒక ఎద్దు గుంతలో పడితే వాళ్ళు ఊచ చేయగలవాడిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు అడుగుతున్నారు శాస్త్రుల పరిచయాలు, అసలు విశ్రాంతి దినమున ఇట్లా చేయటం ఎక్కడ కరెక్ట్ అని. అప్పుడు ఒక ఉదాహరణ చెబుతాడు. ఒక ఎద్దు గుంటలో పడితే మీరు లేపరా? అంతే దేవుని కార్యాలు అయ్యి రకరకాలుగా శోధిస్తూ ఉన్నారు. శోధకుడు ఎవరిలైనా ప్రవేశిస్తాడు, ఎవరిలైనా ప్రవేశించి పక్కన వాళ్ళని శోధిస్తూ ఉంటాడు. కనుక అలాంటి వాటి నుంచి మనం దూరం అవ్వాలి. బేతేలు అనుభవం నీకు ఉంటే అవి ఉండకూడదు. ఇక బేతేలు అనుభవం లేకపోతే అన్నీ వస్తుంటాయి. అందుకే 122వ కీర్తన మొదట వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించితిని. దేవుని సహవాసాన్ని కోరుకోవాలి మనం. మా నాయన ప్రభుని నమ్ముకున్న దినాల్లో మాకు చుట్టాలు లేదు, పక్కాలు లేదు, ఎవ్వరు లేదు. దేవుని నమ్ముకున్న వాళ్ళు మీటింగ్ ఉంటే వెళ్ళేవాళ్ళం. ఈవెన్ క్రిస్టమస్ కూడా మేము చేసేవాళ్ళం కాదు, అసలు బయటికి పంపించేవాడు. లోకంలో మనకొద్దు, లోకాచారాలు మనకొద్దు, లోకాచారాల్లో లోక పద్ధతుల్లో మనం ఉండొద్దు. ఒక్కదానికి మనం వాళ్ళకి టైం ఇచ్చామంటే ప్రతిదీ మనల్ని వాడుకుంటారు అని మమ్మల్ని గట్టిగా కట్టడేశారు. మా ఆఫీసులో కూడా మంగళవారం పూజ జరుగుతుంది. నేను రాను ఫస్ట్ చెప్పిన. అప్పటి నుంచి నన్ను పిలవరు, నా దగ్గరకు రారు కూడా. ఖచ్చితంగా జీవితం లేదంటే మనల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలా, లేదంటే మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండాలా? దేవుని ఇష్టం వచ్చినట్టు ప్రజలు ఉండాలి. అప్పుడే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మనం దేవుని నామాన్ని అవమానపరిచి లోకస్తులతో కలిసి వాళ్ళ ఇష్టాన్ని మనం నెరవేరిస్తే దానివల్ల నష్టపోయేది మనమే, వాళ్ళు కాదు. ఆత్మ నష్టపోయింది, వాళ్ళు రక్షింపబడరు. మనం ఎప్పటికైనా మనం చెప్పినట్టు వినేవాళ్ళు వీళ్ళు అనే మనసు వాళ్ళ కలుగుతుంది. ప్రియమైన సోదరుడా సోదరి, ప్రార్థనలో ప్రవేశించక బేతేలు అనుభవం మనలో ఉండాలి. ఎన్నిసార్లు అది పోగొట్టుకున్నాం? ఇక గమనిస్తున్నాము. ఆరోది ఏడ్పు అనేది బైబిల్ ప్రకారం పురుషులు ఏడవకూడదు, స్త్రీలే ఏడవాలి అంటుంటారు కొంతమంది. అవి కరెక్ట్ కాదు. అది పురుషులు ఏడుస్తారు, స్త్రీలు ఏడుపు వస్తే ఎవరైనా ఏడుస్తారు. దానికి తారతమ్యం అనేది లేదు. వారి భావోద్వేగాలను బట్టి ఏడుస్తారు అంతే. రూతు గ్రంథం 1:9 రూతు ఏడ్చింది. 1 సమూయేలు 1:7 హన్నా ఏడ్చింది. ఎస్తేరు 8:3 ఎస్తేరు ఏడ్చింది. యోహాను 21 మగ్దలేని మరియ ఏడ్చింది. అపోస్తుల కార్యం 9:39 ఎప్పేలో విధవరాండ్రు అందరూ ఏడ్చారు. అందరూ స్త్రీలే కదన్నా మీరు కూడా చెప్పారు అని అనుకోబాకండి. ఇప్పుడు పురుషుల సంగతి చెబుతానండి. యోబు 16:20 యోబు ఏడ్చాడు. ఆదికాండం 43:30 యోసేపు ఏడ్చాడు. 1 సమూయేలు 20:41 దావీదు యోనాతాను ఇద్దరు ఏడ్చుకున్నారు. 2 రాజులు 8:10-12 ప్రవక్త అయిన ఎలీషా ఏడ్చాడు. 2 రాజులు 20:5 ఇజ్కియా ఏడ్చాడు తన రోగాన్ని బట్టి. ఇర్మియా 9:1 ఇర్మియా ప్రవక్త ఏడ్చాడు. నెహెమ్యా 1:4 నెహెమ్యా ఏడ్చాడు. అపోస్తుల కార్యం 20:19 అపోస్తులైన పౌలు ఏడ్చాడు. 2 తిమోతి 1:4 యవనస్తుడైన తిమోతి ఏడ్చాడు. అక్కడ ప్రకటన గ్రంథం 5:4 పద్మాసు దీపంలో పరవాసికున్న యోహాను ఏడ్చాడు. యోహాను సువార్త 11:35 యేసుక్రీస్తు ప్రభు ఏడ్చాడు. ఏడుపు అనేది సిస్టర్సే ఏడవాలి, పురుషులు ఏడవద్దు అనే తారతమ్యం లేదు. ఆ భావోద్వేగాలను బట్టి ఎవరైనా ఏడుస్తారు. ఇంకా ఏడుపు అనేది ఇక్కడ మనం గమనిస్తే ప్రార్థన, వారి పతన జీవితం, మన బలహీనతలు, వాళ్ళ పాపములు, అన్నీ కూడా దేవుడి సన్నిధిలో వాళ్ళు ఒప్పుకుంటున్నారు, క్షమాపణ కోరుకుంటున్నారు, సరి చేసుకుంటున్నారు, చక్కపరుచుకుంటున్నారు. ప్రభువా నన్ను క్షమించు నాయన అని వాళ్ళు ప్రభు సన్నిధిలో వాళ్ళ హృదయాలను కుమ్మరిస్తున్నారు. మా బలహీనతలు క్షమించు, మేము మీ ఇష్ట ప్రకారంగా వెళ్ళలేకపోయాము, దహన బలులు అర్పించలేకపోయాము, సమాధాన బలులు అర్పించలేకపోయాము, మమ్మల్ని క్షమించని కన్నీటితో ఒప్పుకుంటున్నారు. కాబట్టి
పైన ఎందుకు ఏడుస్తారంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ మ్యాగజైన్లో ఒక వ్యక్తి ఇలా అన్నాడు. లోర్నా కొలియన్ అనే ఆయన ఇట్లా రాశాడు. మహిళలు నెలకి సగటున 5:3 సార్లు ఏడుస్తారంట. ఒక నెలకి మహిళలు అయితే 5:3 సార్లు, పురుషులు అయితే నెలకు సగటున 1:3 సార్లు ఏడుస్తారంట. కాబట్టి ఏడుపు అనేది ప్రతి ఒక్కరు ఉంటుంది. వీళ్ళు ఏడిచారంటే వాళ్ళ జీవితాలను కుమ్మరించారు, వారి హృదయాలను కుమ్మరించారు వారు. అందుకే Psalms 51:2 ఐ క్రై unto గాడ్ మోస్ట్ హై, టు గాడ్ హూ విండికేట్ మీ. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి, దేవునికి నేను మొరపెట్టుచున్నాను. చూసారా? కాబట్టి మరి ఏడ్చుట అనగా దేవుని సన్నిధిలో వాళ్ళు కుమ్మరించుకున్నారు. ప్రియమైన సహోదరుడు సహోదరి, మన బలహీనతలు, పతనములు, అపరాధములు, పాపములు, దోషములు, తప్పిదములు ఏంటి మనకు తెలుసు. ఈ 7 విషయాల్లో ఎక్కడ మనం తప్పిపోతున్నాం, ఎక్కడ జారిపోతున్నాం, బలులు అర్పించే విషయంలో తప్పిపోతున్నాం, తర్వాత ఏకీభవించే విషయంలో తప్పిపోతున్నాం. ఎక్కడ తప్పిపోతున్నాం మనం? యూనిటీలో తప్పిపోతున్నాం, ఏకీభవించి తప్పిపోతున్నాం, సహవాసంలో తప్పిపోతున్నాం, సమిష్టిగా తప్పిపోతున్నాం. ఎక్కడ మనం జీవితాలు ఉన్నాయి పరీక్షించుకొని మనం కొంతసేపు ప్రార్థనలో ప్రవేశిద్దాం. అయితే ప్రభు ఎప్పుడైతే ఇలా వీళ్ళు ప్రార్థన చేశాడో ఇప్పుడు చెప్పాడు, మీరు వెళ్ళండి, వాళ్ళని మీ చేతికి అప్పగిస్తున్నాడు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు, 25,000 మందిని చంపారు. తర్వాత 25,000 మంది, తర్వాత 18,000 మందిని చంపేశారు. విజయం వీళ్ళకి వచ్చేసింది. కనుక మన జీవితంలో విజయం పొందాలంటే, ప్రార్థనకు ప్రతిఫలం పొందాలంటే ఉపవాస ప్రార్థన ఏదో చేసాం అన్నట్టుగా దేవుడు ఎలా చెప్పాడో అలా చేయాలి. అందుకే దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తూ ప్రభుకి ఇస్తూ మనం అడిగితే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన అంటాడు, మనకు జవాబిస్తాడు. ఇవ్వటం అంటే ఏదో మనం ప్రతి నెల దేవునికి టైత్ ఇవ్వాలి. మనకు వచ్చిన దాంట్లో దేవుని భాగం దేవునికి తీయాలి. అది తప్పనిసరి అన్నమాట. మనం ఎక్కడ భోజనం తింటున్నాం అక్కడ మనం ఎక్కడ ఆధ్యాత్మికంగా పోషించబడుతున్నాం అక్కడ, అంతేగాని మనం ఎక్కడంటే అక్కడ కాదండి. మన సంఘాన్ని మనం బలపరుచుకోవాలి, మన సంఘాన్ని మనం స్థిరపరచుకోవాలి, మనకు బోధించే దైవజనులను బలపరచాలి, సంఘ కార్యక్రమాల్లో మనం పాలు పొందాలి. అప్పుడు దేవునికి మహిమ. ఏదో వస్తున్నాం పోతున్నాం ప్రజెంట్ సార్ ఇట్లాంటివి కాదు. కనుక 7 విషయాల్లో మనం ఎక్కడ తప్పిపోతున్నాం మనల్ని మనం పరీక్షించుకొని కొంతసేపు ప్రార్థనలో ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా